మాతృదేవోభవ పితృదేవోభవ. కార్తీక శుద్ధ ద్వాదశి. ఆ రోజున దాని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. అలాగే కొంతమంది యోగి ద్వాదశి అని ఈ విధంగా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజున కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పండగేనండి. ప్రతిరోజు ఒక పండగే. అటు శైవులు కానివ్వండి, విష్ణువులు కానివ్వండి, వైష్ణవులు కానివ్వండి, అందరూ పూజ చేసేటటువంటిది. ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా అది చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ శుద్ధ ద్వాదశి రోజున మనం చెప్పుకున్నాం కదండి, ఇక్కడ క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటుంటాం మనం. ఈ క్షీరాబ్ది ద్వాదశి అంటుంటారు. దీన్ని సాయంత్రం వేళ దీపాలు పెట్టే టైంకి, ఇక్కడ పౌర్ణమి ముందు వచ్చేటటువంటిది కాబట్టి వెన్నెలు కూడా బాగుంటుంది. అక్కడ ఆ ఆరు బయట తులసి ఎప్పుడు కూడా ఇంటికి ముందు పక్క కదండి ఉంటుంది, ఇంటికి అవతల మన గుమ్మానికి అవతల పక్క ఉంటుంది. అక్కడ కూర్చొని ఈ పూజని తులసి కోటలోనే ఒక ఉసిరి కొమ్మని తీసుకొస్తారు. అది కాయలు ఉండొచ్చు, లేదా కాయలు లేకపోతే ఇటు కొమ్మ అయినా సరే తీసుకొచ్చి ఆ తులసిలో పెడతారు. తులసీదేవిని లక్ష్మీమాత గాను, లక్ష్మీదేవి గాను, ఉసిరి కొమ్మని నారాయణ స్వరూపంగాను. కొన్ని ప్రాంతాలలో ఈ ఉసిరికి లేకపోవచ్చు, లేదా వాళ్ళ సాంప్రదాయంలో లేకపోవచ్చు. వాళ్ళు ఈ శాలిగ్రామాన్ని విష్ణుమూర్తిగా పెట్టి వాటికి రెండిటికి వివాహం చేస్తారు. అంటే ఎందుకని అన్నట్టయితే దాని ముందు రోజున ఉత్థాన ఏకాదశి అంటారు. ఆయన అప్పుడు వరకు పడుకుని ఉంటాడు విష్ణుమూర్తి, నిద్ర లేచాడు, చాలా కాలం ఎడబాటు వచ్చింది కాబట్టి వారికి మళ్ళీ పునః వివాహం చేసి వాళ్ళని ఒకటి చేయడం కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికి ఆ రోజున వివాహం. ముఖ్యంగా మనం గుళ్ళో వివాహం ఎలా చేస్తుంటాం దేవతలకి, అదే విధంగా ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొన్ని గుళ్ళల్లో కూడా నిర్వహిస్తూ ఉన్నారు. నేను కూడా చాలా మంది ఇళ్లలో నేను చేయడం కూడా జరిగింది. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా పెళ్లి కాని యువతలు, పెళ్లి అయ్యి సంతానం కానిటువంటి వారికి ఈ పూజని చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. అదొక పెద్ద గంటన్నర కార్యక్రమం ఉంటుంది, చాలా విశేషంగా ఉంటుంది. ఆ పూజను చూస్తే, లక్ష్మీనారాయణ పూజ చూస్తే మరి ఇంకంతకంటే వైభవం ఏం కావాలండి? అది మన ఇళ్ళ దగ్గర చేసుకునేది. పెద్ద ఇవన్నీ గొళ్ళలో చేశారనుకోండి, మన ఇంట్లో చేశారనేటువంటి తృప్తి తక్కువగా ఉంటుంది. అక్కడ చేస్తే అది పవిత్రమైంది, మనకంటే శాతమహత్యం మరీ ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా మన ఇంటి దగ్గర మనం చేసుకున్నప్పుడు మన తృప్తి వేరు కాబట్టి ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశిని ఇంత వైభవంగా దీపాలు పెట్టిన తర్వాత ఆ వెన్నెల్లో కూర్చొని శుభ్రంగా ఈ పూజ చేసుకుంటారు. ఆ ప్రసాదాలు ఏవో తింటారు. తర్వాత మాత్రమే మడిగా శుచిగా శుభ్రంగా భోజనం చేసుకుంటారు జరుగుతూ ఉంటుంది. దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఇది అందరూ ఆచరించండి, అందరూ ఆనందించండి, అందరూ సుఖపడండి, అందరూ దైవ కృపకి పాత్రులు కండి. అంటే ఇక్కడ మీకు శివుడికి ఒక్కడికే కాదు ఈ కార్తీక మాసం విష్ణుమూర్తికి కూడా అని చెప్పి ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కార్తీక దామోదరుడు అని. అందుచేత వాళ్ళిద్దరికీ భేదము లేదు, ఒక్కరే, ఆయనే ఈయన, ఈయన ఆయన అనేటటువంటి ఆ స్పృహ మనకి కలిగించడం కోసమే ఈ 2 రకాల పూజలు కూడా మనకి సమానంగా ఈ మాసంలో జరిపించడం జరుగుతుంది. శుభం భూయాత్.